మన బాడీకి సలైవ్ అనేది ఎంత ఇంపార్టెంట్? మనం రెగ్యులర్గా పాతకాలం నుంచి చూస్తూ ఉంటాం, అంటే పొద్దున్న లేవగానే బ్రష్ చేశాక వేలు పెట్టి దాన్ని కక్కిపిస్తూ ఉంటారు ఈవెన్ చిన్న పేరెంట్స్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. అయితే ఈ అలవాటు ఎందుకు వచ్చింది అంటే మన సమాజంలో 100కి 20 మందికి బ్రాంకైటిస్ అని ఉంటుందమ్మా. అంటే ఒక రకమైనటువంటి లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లంగ్స్లో. ఇలా చేసిన బ్రాంకైటిస్ ఉన్నవాడు ఇలా చేసినప్పుడు గొంతు లోపల ఉన్నటువంటి లంగ్స్ లోపల ఉన్నటువంటి ఆ కఫాన్ని దగ్గి తీసేయడం జరుగుతుంది. ఇది బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి బహుశా మంచిదే కావచ్చు. ఇది అందరూ చేసి గొంతు లోపలికి వేళ్ళు పెట్టి గోళ్ళు గుచ్చుకొని రక్తం రావడం ఇవి కూడా మేము చూస్తూ ఉంటాం. అంచేత ఇది అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు వేడి నీళ్ళలో ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కిలించి చూసేసినట్టయితే ఈ కఫం పలచబడి తేలిగ్గా వచ్చేస్తుంది. అది సరైన పద్ధతిగా నేను భావిస్తాను. ఓకే. అండ్ సమ్ టైమ్స్ మన నోట్లో కూడా చిన్న పొక్కుల్లాగా చూస్తుంటే ఈవెన్ మన గొంతు దగ్గర కూడా ఉంది. సో అండ్ గొంతు నొప్పి వచ్చేటప్పుడు మనకి చెవి నొప్పి కూడా వస్తుంది. సో ఆ రెండింటికి సంబంధం ఏంటి? గొంతు లోపల చిన్న చిన్న అల్సర్స్ ఉంటాయి. దీన్ని యాఫ్థస్ అల్సర్స్ అంటాము. ఇవి ఒత్తిడి ఎక్కువైనప్పుడు సాధారణంగా ఈ యాఫ్థస్ అల్సర్స్ అనేవి వస్తుంటాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ చాలా సందర్భాల్లో మన చర్మం లోపల ఉంటుంది, నిద్రాణ స్థాయిలో ఉంటుంది, అంటే డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. కానీ అది పెరగకుండా మన రోగనిరోధక శక్తి దాన్ని ఆపుతూ ఉంటుంది. మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఆల్రెడీ ఉన్న వైరస్ విజృంభిస్తుంది, అల్సర్ కింద ఫామ్ అవుతుంది. దీన్ని యాఫ్థస్ అల్సర్స్ అంటాము. అందుకనే మేము చాలామంది ఈ యాఫ్థస్ అల్సర్స్తో వచ్చిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి అంటారు పిల్లలకి. ఓకే. పెద్దవాళ్ళకి సరే ఇంట్లో ఫంక్షన్ ఉందండి అంటారు, ఏదో మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, స్ట్రెస్, పని ఎక్కువ ఉంది, నిద్ర లేదు. సో రోగ నిరోధక శక్తి బాగుండేటట్టుగా చూసుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, సరైన వ్యాయామం చేయాలి, సరైన నిద్రపోవాలి. ఎక్కువ నిద్ర కూడా మంచిది కాదు. ఎక్కువసేపు నిద్రపోయినా రోగ నిరోధక వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. సరైన ఆహారం తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ చేసినట్టయితే రోగ నిరోధక శక్తి బాగుండి ఈ యాఫ్థస్ అల్సర్స్ అనేవి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. రెండవది గొంతు నొప్పి చెవి నొప్పికి సంబంధం ఏంటి అనేది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, చెవికి సప్లై చేసేది వ్యాగస్ అనేటువంటి ఒక నెర్వ్. అలాగే గొంతుకి సప్లై చేసే అంటే స్పర్శకి సప్లై చేసేటువంటి నెర్వ్ కూడా వ్యాగస్ నెర్వ్. అంచేత ఈ వ్యాగస్ నెర్వ్ రీజన్లో ఎక్కడైనా పెయిన్ ఉంటే అది మెదడు చెవి నొప్పి కింద అనుకోవచ్చు, లేదా చెవి నొప్పిని గొంతు నొప్పి కింద కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అలాగే మెడ నొప్పి కూడా కొన్ని సందర్భాల్లో చెవి నొప్పి కింద భావిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీటన్నిటికీ కూడా సప్లై చేసేది ఒకటే నెర్వ్ అవడం వల్ల మెదడు కన్ఫ్యూజ్ అయ్యి అలా అనిపిస్తూ ఉంటుంది.